నమస్కారం. శ్రీదేవి శరన్నవరాత్రుల వైభవాన్ని అపురూపంగా ఆవిష్కరిస్తూ జగన్మాత అవతార ప్రాభవాల్ని ప్రతిఫలిస్తోన్న నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కరుణకు మరో పేరు అమ్మ. భక్తి ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడ అమ్మ దీవెనలు నిండుగా ఉంటాయి. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సమస్త భువన భాండాలు ఆరాధించే అమృతమూర్తి పరాశక్తి. దేవి నవరాత్రి పరంపరలో జగదీశ్వరి ఈరోజు సౌమ్య రూపంలో బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తోంది. శక్తి రూప సంవిధానంలో ఆదిశక్తి ఈరోజు బ్రహ్మచారిణిగా గోచరమవుతోంది. ఈ రూప అలంకార విశేషాల్ని, నేపథ్యాంశాల్ని ఇప్పుడు అవలోకిద్దాం. ఏ దేవి అయితే మధు, కైటభ, మహిషాసుర, ధూమ్రాక్ష, చండ, ముండ, రక్తబీజ, శుంభ, నిశుంభాది రాక్షసుల్ని వధించిందో ఆ దేవి ఎన్నో రూపాల్ని వ్యక్తం చేసింది. ఒక్కో రూపానికి ఒక్కో విశిష్టత, విలక్షణం ఉన్నాయి. ఆ పరంపరలోని మూల రూపం బాలాత్రిపుర సుందరీదేవి ఆకృతి. చిన్నారి బాలికగా ముగ్ధమోహన సౌందర్యంతో పరాత్పరి ఈరోజు మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. దినకర కిరణైః జ్యోతిరూపే శివాభ్యే హేమవర్ణే హిమకర కిరణ భాసమానైందు చూడే సకల జయకరి శక్తి బాలే నమస్తే అంటూ బాలా స్వరూపంలో ఉన్న అమ్మవారికి భక్తులు నమస్కరిస్తారు. త్రిపురాత్రయంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపం సర్వప్రథమమైనది. ఈ బాలాంబిక ఎంతో మహిమాన్విత. శ్రీ బాలా మంత్రం సమస్త దేవి మంత్రాల్లోకి ఘనమైనదిగా చెబుతారు. బాలా మంత్ర ఉపాసన ద్వారా పరిపూర్ణ సిద్ధి ఏర్పడుతుంది. అందుకే శ్రీ విద్య ఉపాసకులకు మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. శ్రీచక్రార్చన బాలారాధనకు ప్రాతిపదికగా పేర్కొంటారు. ఎందువల్లంటే మహాత్రిపుర సుందరీదేవి పరమ పవిత్రమైన శ్రీచక్రంలో కొలువుతీరి ఉంటుంది. శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే ప్రప్రథమ దేవత బాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా ఈ బాలాంబిక అనుగ్రహాన్ని పొందడం ద్వారా తదుపరి మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని అందుకోవచ్చు. దేవి ఆరాధకులు, సాధకులు ముందుగా తమ సాధనను బాల్యావస్థతో అంటే ప్రాథమిక దశ నుంచి ప్రారంభిస్తారు. అందుకు తగినట్టుగా అమ్మవారు కూడా బాలికగా, బాలగా, బాలాంబికగా మనకు దర్శనమిస్తుంది. సాధనలో పరిపూర్ణత్వాన్ని సాధించడానికి ముందుగా వేసే ప్రాథమికమైన అడుగులే కీలకమైనవి. అందుకు కావలసిన శక్తియుక్తుల్ని బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహిస్తుంది. श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. త్రిపుర శక్తి దేవతల బాలా త్రిపుర సుందరీదేవి మొదటి దేవత. ఈ బాలాంబికాదేవి అవతార రూప విశేషాలు, అలంకార నేపథ్యాంశాల్ని ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు ఈరోజు అమ్మవారికి
బాలా త్రిపుర సుందరీదేవిగా అభయ వరద హస్తములతో ఒక చేతిలో స్ఫటికమాల, ఒక చేతిలో పుస్తకము, ఎర్ర కురియ కలిగినటువంటి బంగారు రంగుతో అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. అరుణగిరణజాలై రంజిత సావకాశ విధృత జపతటీకా పుస్తకాభీతిహస్త ఇతర వరగరాఢ్య పుల్లకల్హాల సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల. అమ్మవారు బాలా త్రిపుర సుందరి స్వరూపము. శ్రీచక్రరాజంలో ప్రథమాంకమైనటువంటి తల్లి బాలా త్రిపుర సుందరీదేవి. 2 సంవత్సరముల వయస్సు నుంచి 9 సంవత్సరముల వయస్సు వరకు కలిగినటువంటి బాలికల్ని బాలా త్రిపుర సుందరిగా ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. దేవి భాగవతంలో చెప్పబడినట్లుగా అమ్మవారు 9 రకాలైనటువంటి నామాలతో మనకి పిలవటం జరుగుతుంది. అటువంటి 9 రకాలైన నామాలు చాముండి, సుభద్ర, గౌరీ, కాత్యాదిని, ఇలాగా 9 రకాలైనటువంటి నామాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంటుంది. అటువంటి 9 రకాలైనటువంటి స్వరూపం కలిగినటువంటి తల్లి బాలా త్రిపుర సుందరీదేవి. శ్రీచక్రరాజంలో ప్రథమాంకముగా ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరీదేవిని మనం గనక అర్చించి ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఒక చేతిలో పుస్తకము, కలువ, వరద అభయ హస్తాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఆవిడ్ని ఆరాధిస్తే బాలా త్రిపుర సుందరీదేవిని మంత్ర ఉపాసన కనుక చేస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలకి ప్రతిరూపమైనటువంటి ఆ తల్లిని అర్చించి ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇటువంటి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్నటువంటి తల్లిని ఆరాధించి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి కుంకుమ పూజలో పాల్గొని ఆ కుంకుమ కనుక ధరిస్తే సర్వదారిద్ర్యములు కూడాను పోయి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా 2వ రోజు మనకి బాలా త్రిపుర సుందరీదేవి. అటువంటి తల్లిని దర్శించి సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. జై దుర్గా భవాని. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అంటూ లలితా సహస్రనామం బాలాంబ వైభవాన్ని ఆవిష్కరించింది. శ్రీచక్ర సంచారిణి బాలా త్రిపుర సుందరీదేవి. శ్రీచక్ర పూజ నిర్వహించాలంటే శరన్నవరాత్రుల్లో ఈ రోజు మనకు దర్శనమిస్తున్న బాలాదేవి అనుగ్రహం కావాలి. ఇది కేవలం అర్చనలు చేసేవారికే కాదు, అర్చనాది క్రతువుల్ని నిర్వహింపచేసుకునే వారికి కూడా బాలాదేవి అనుగ్రహం తప్పక ఉండాలి. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిని ధ్యానిస్తే, ఆరాధిస్తేనే ఆ మహాశక్తి సంతోషం వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆ బాలాదేవి స్వరూపాలు, అలంకారాలు, గుణమహిమ విశేషాల్ని ఆవిష్కృతం చేయడానికి నవరాత్రుల్లో జగదీశ్వరిని బాలా త్రిపుర సుందరీదేవిగా తీర్చిదిద్దుతారు. సకల శక్తి పూజలకు, శక్తి ఆరాధనా సంవిధానాలకు మూలమైన శ్రీ బాలాదేవి ముగ్ధ మనోహరమైన ఆకృతిని దర్శించిన వారికి జీవన గమనం సుగమం అవుతుంది. బాలాంబిక అనుగ్రహాన్ని మనం పొందితే సంవత్సర పర్యంతం మనం అమ్మవారికి చేసే ఆరాధనలు, పూజలు, ప్రక్రియలు సత్వరంగా సత్ఫలితాల్ని అందజేస్తాయి. బాలా త్రిపుర సుందరీదేవి మూలమంత్రం బాల గాయత్రి. ఓం త్రిపురేస్య చ విద్మహే కామేశ్వరై చ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్. ఈ రోజున ఈ బాల గాయత్రిని 108 సార్లు విశేషంగా జపించి అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించి పాలతో తయారు చేసిన పాయసాన్ని అమ్మవారికి నివేదించిన వారికి సకల కార్యసిద్ధి జరుగుతుంది. ఒకప్పుడు హేమకీర్తి, రత్నావళి అనే రాజదంపతులకు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చి వారికి సత్సంతానాన్ని అనుగ్రహించిందని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. అందుకే బాలాంబిక రూపంలో ఉన్న దుర్గామాతను దర్శించి అమ్మ అనుగ్రహాన్ని అందుకుందాం. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటూ అమ్మను ప్రార్థిద్దాం.
సౌమ్య రూపధారిగా శక్తిమాత బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తే శక్తి రూపంలో ఈరోజు బ్రహ్మచారిణిగా గోచరమవుతుంది. పర్వతరాజపుత్రిగా పార్వతిగా జన్మించింది. పరమశివుణ్ణి పతిగా పొందాలనే ఆకాంక్షతో బ్రహ్మచారిణి రూపంలో ఈ శక్తిమాత ఘోర తపస్సు చేసింది. దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ. దుర్గా పరమేశ్వరి రెండవ శక్తి రూపం బ్రహ్మచారిణి. జ్యోతిర్మయమై ప్రకాశించే ఈ తల్లి సకల శుభప్రదాయిని. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి వేద స్వరూపిణిగా, తపోమూర్తిగా, పరమశాంతంగా గోచరమవుతుంది. ఈమెను ఆరాధించే భక్తులకు తపస్సు, వైరాగ్యం, సదాచారం, సమన్వయం, కుశాగ్ర బుద్ధి, ఆలోచన పటిమ చేకూరుతాయని నమ్మకం. జీవన వ్యవహారాల్లో సకల సన్మంగళాలు ఏర్పడతాయి. నవరాత్రుల్లో రెండవ నాటి అర్చనామూర్తి అయిన ఈ శక్తి రూపాన్ని ఉపాసకులు స్వాధిష్టాన చక్రమందు పదిలపరుచుకొని స్థిర చిత్తంతో ఉపాసించాలి. శివ కరుణ కోసం, శివుణ్ణి పతిగా పొందాలనే ఏకైక లక్ష్యం కోసం పార్వతీదేవి బ్రహ్మచారిణిగా వ్యక్తమైంది. ఈ శక్తి స్వరూప విశేషాల్ని, అలంకార నేపథ్యాన్ని, మహిమా వైభవాన్ని ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో నవరాత్ర మహోత్సవముల యందు రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఈ అమ్మవారిని వరాహ పురాణాంతర్గతమైన నవదుర్గా క్రమంలో, బ్రహ్మచారిణి క్రమంలోను, అట్లాగే బోధాయనోక్త దేవపూజ విధిని అనుసరించి దేవజాక్రమంలోను అమ్మవారిని ఆరాధించడం జరిగింది. రెండవ రోజు కార్యక్రమంలో అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు. అన్నపూర్ణేశ్వరిగా అలంకరించడంలో తాత్పర్యం ఏమిటంటే, సాధకుడికి మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమైంది. తర్వాత మంత్రదీక్ష తీసుకోవాలి. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం. ఈ మంత్రదీక్ష అనేది వాళ్ళ యోగ్యతను బట్టి ఒక మంత్రదీక్ష తీసుకుని అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. దానికంటే ముందు మాత్రాసహ భోజనం అని తల్లితో పాటు పిల్లవాడిని కూర్చోబెట్టి భోజనం పెడతారు. దానికి ప్రతీకగా రెండో రోజు అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిస్తారు. ఎందుకంటే ముందు ప్రాణశక్తి అనేది అన్నం ప్రాణమన్నమపానమాహు అని వేదం చెబుతోంది. అట్లాగే వీడికి, సాధకుడికి మంచి పుష్టి కలగాలి, సాధన చేయడానికి కావలసిన బలం ఉండాలి. కాబట్టి ఆ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహానికి వీడు బాగా పాత్రుడు కావాలి అన్న ఉద్దేశంలో తిన్న అన్నం కూడా పచనమై మంచి శక్తినిచ్చి మంచి బుద్ధిని పుట్టించాలి, సన్మార్గంలో ప్రవర్తింపజేయాలి వీడిని. కాబట్టి అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా. అట్లాగే బ్రహ్మచారిణి, ఆమె తపస్సు చేస్తూ ఉంటుంది. జగదంబ శంకరుడి కోసం. కాబట్టి సాధకుడి యొక్క దృష్టి ఈ రెండవ రోజు స్వాధిష్టానానికి చేరుతుంది. సాధకుడు స్వాధిష్టాన చక్రంలో తన దృష్టిని అమ్మవారి యొక్క అనుష్ఠానాన్ని సాధన జరుపుతూ ఉంటాడు. దానికి ప్రతీకగానే ఇట్లా రెండవ రోజు ఉదయం మకర వాహనం మీద అమ్మవారిని ఊరేగిస్తారు. అంటే మకరం అంటే ఈ విషయ వాసనల కింద చెప్తారు. కోరికలు అనేవి మనల్ని బాగా పట్టి పీడిస్తూ ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనకు కోరికలు అనేవి మిగలవు, అన్నీ ఆమె తీర్చేస్తుంది. కాబట్టి మకర వాహనం మీద ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కేవలం ఐహికమైన కోరికలను అమ్మవారిని కోరకుండా ఆముష్మికమైన ఆనందాన్ని కోరుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. దానికి ప్రతిగా అమ్మవారిని మకర వాహనం మీద ఊరేగిస్తారు. లక్ష్యాన్ని సాధించడానికి, తన గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతటి కఠినత్వ పరీక్షలకైనా సిద్ధంగా ఉండాలి. లక్ష్య సిద్ధి, చిత్తశుద్ధి ఉన్నప్పుడే ఎలాంటి కార్యక్రమమైనా సఫలీకృతమవుతుంది. ఈ విషయాన్ని చాటి చెప్పడానికే పార్వతీమాత బ్రహ్మచారిణిగా వ్యక్తమైంది.
పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి కైలాస పర్వతం మీద దీక్షగా కఠోర తపస్సు చేసింది. కేవలం పచ్చి కూరగాయల్ని తింటూ కొన్నేళ్లు, ఆపై పండుటాకులు తింటూ మరికొన్నేళ్లు తపస్సు చేసింది. ఆ ఆకుల్ని కూడా తినకుండా నిరాహారంగా కొన్నేళ్లు తపస్సు చేసింది. పర్ణ అంటే ఆకు కూడా తినకుండా తపస్సు కొనసాగించినందుకే ఆ శక్తిమాత ఆ పర్ణ అయింది. పద్మపాణిగా అక్షమాల చేతబూని ఉంటుంది. మనం ఈ రోజు రాసే అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకు ఉండే మాలికను ధారణ చేసి ఉంటుంది. అందుకే ఈ బ్రహ్మచారిణిని నవరాత్రుల్లో దర్శించి పూజించిన వారికి విద్యాశక్తి సిద్ధిస్తుంది. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందే వరకు ఈ తల్లి బ్రహ్మచారిణిగానే ఖ్యాతి పొందింది. ఈమెనే కన్యాకుమారిగా కూడా భక్తులు ఆరాధిస్తారు. వందే వాంఛితార్థ ఫలదాయిని అంటూ కీర్తిస్తారు. శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే. సర్వ సమష్టి శక్తి రూపం పరమేశ్వరి. ఆ శక్తి తత్వం సర్వ జగత్తుకు మూలాధారం. ఆ మూలాధార శక్తి పలు పార్శ్వాలలో వ్యక్తమవుతోంది. ఆ సంవిధానంలోనిదే బ్రహ్మచారిణి. ఈ స్వరూపాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ఆలయాల్లో భక్తులు ఆరాధిస్తారు. శక్తి స్వరూపాలకు ప్రత్యేకంగా బ్రహ్మచారిణి రూపాన్ని అలంకరింపజేస్తారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికాదేవి ఈ రోజు బ్రహ్మచారిణిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. సర్వరూపమయీ దేవి సర్వం దేవీమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీం అంటూ బ్రహ్మచారిణి మాతకు భక్తులు ప్రణమిల్లుతారు. వేములవాడలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరీదేవి కూడా ఈ రోజు బ్రహ్మచారిణీ దేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారికి చతుష్షష్ట్యోపచార పూజ, కన్యక, సువాసిని పూజ సహితంగా ఆరాధనా క్రమం కొనసాగుతుంది. అనంతరం వాహన సేవ నిర్వహిస్తారు. అష్టాదశ శక్తిపీఠం అలంపురం జోగులాంబ సన్నిధానంలో జోగులాంబ మాత బ్రహ్మచారిణిగా తేజరిల్లుతుంది. మంత్ర, తంత్ర, యంత్రాధిష్టాన దేవత అయిన జోగులాంబ బ్రహ్మచారిణిగా సకలాలంకృతంగా భాసిల్లుతుంది. అలాగే విద్యాదాయిని, బాసర క్షేత్ర నివాసిని జ్ఞాన సరస్వతీదేవి మాత బ్రహ్మచారిణిగా ప్రకటితమవుతుంది. ఆదిపరాశక్తి ఈ శరన్నవరాత్రుల్లో వివిధ రూపాల్లో దర్శనమివ్వడమంటే భక్తుల్ని అనుగ్రహించడానికే. తన భక్తులైన బిడ్డలకు తన అవతార వైభవాల్ని చాటి చెప్పి వారందర్నీ సదా సంరక్షిస్తుంది. అమ్మ తనలో అణువణువుగా అమృతతత్వాన్ని నింపుకుని ఆ రసధారల్ని సకల జీవులకు పంచుతుంది. అలాంటి కరుణామృత వర్షినికి నమస్సులు సమర్పిద్దాం. రేపటి నవరాత్రి వైభవం కార్యక్రమంలో అమ్మవారి శరన్నవరాత్రుల్లో 3వ రోజు అవతార విశేషాల్ని, నేపథ్యాంశాల్ని తెలుసుకుందాం. నమస్కారం.